వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతుని నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ మే నెలలో మనం ప్రత్యేకంగా మరియ తల్లి యొక్క అద్భుతాల గురించి ధ్యానిస్తూ ఉన్నాము. అయితే ఈ రోజు మరియ తల్లి యొక్క అద్భుతంలో 5వ అద్భుతం గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాము. అయితే ఈనాటి సమాజంలో మన పెద్దవాళ్ళు చెప్తున్నట్లుగా డబ్బున్న పిల్లలకి చదువు రాదు, చదువు తెలివి ఎక్కువ ఉన్న పిల్లల దగ్గర డబ్బుండదు అన్నట్లుగా చాలా మంది తల్లిదండ్రులు లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివించినా కూడా పిల్లలు సరిగ్గా చదవలేకపోతున్నారు, చదివిన దాన్ని గుర్తు పెట్టుకోలేకపోతున్నారు అని చాలా మంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు. అయితే పిల్లలు ప్రయోజకులు కావాలన్నా, గొప్ప స్థానంలో వారు ఉండాలన్నా, వారికి మంచి జ్ఞానం కావాలన్నా అందుకు దేవుని యొక్క దీవెనలు కావాలి. దేవుడు వారిని దీవించాలి అంటే మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయం తప్పకుండా ఆ బిడ్డలకు అవసరము. అదే ఈ రోజు మన వీడియోలో ఈ పునీతుడి జీవితంలో జరిగినటువంటి గొప్ప అద్భుతము. పూర్వకాలంలో పెద్ద అల్బర్ట్ అనే ఒక గొప్ప పునీతులు ఉండేవారు. వీరికి 13వ శతాబ్దంలో గొప్ప పేరు ప్రతిష్టలు వచ్చాయి. అయితే అల్బర్ట్ గారు చిన్నతనం నుండే మరియ తల్లి భక్తులు. మరియ తల్లిని చాలా భక్తి శ్రద్ధలతో గౌరవిస్తూ ఉండేవారు. ప్రతిరోజు మరియ తల్లిని స్తుతిస్తూ ఉండేవారు. అయితే వారి రోజు మొత్తములో జపమాల ప్రార్థన చెప్పకుండా ఆయన నిద్రపోయేవారు కాదు. ఎంత అలసిపోయినా, ఎంత చీకటైనా కూడా జపమాల ప్రార్థన చెప్పిన తర్వాతే వారు పడుకునేవారు. అంత భక్తిని చూపిస్తూ ఉండేవారు మరియ తల్లి ఎడల. అయితే చిన్నతనం నుండే ఇలా గొప్ప విశ్వాసములో పెరగడం వల్ల అల్బర్ట్ గారికి పునీత స్వామినాథ్ గారి యొక్క సభలో చేరి గొప్ప గురువు కావాలి అని ఆయన ఆశపడ్డారు. అందుకుగాను ప్రతిరోజు మరియ తల్లి స్వరూపం దగ్గరికి వెళ్లి మోకరించి మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని అడుగుతూ ఉండేవారు. అలా కొన్ని రోజులు అల్బర్ట్ గారు ప్రార్థన చేసిన తర్వాత మరియ తల్లి వారి యొక్క ప్రార్థనను ఆలకించారు. అల్బర్ట్ గారికి 16 సంవత్సరాల వయసు వచ్చేసరికి పునీత స్వామినాథ్ గారి సభలో చేరేలా మరియ తల్లి వారిని దీవించారు. మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయంతో పునీత పెద్ద అల్బర్ట్ గారు స్వామినాథ్ గారి యొక్క సభలో చేరారు. అయితే ఇక్కడ వరకు అంతా కూడా బాగానే ఉంది. ఇక్కడే అల్బర్ట్ గారికి అసలు సమస్య మొదలైంది. అయితే సభలో చేరిన తర్వాత గురు పట్టం పొందాలి అని అంటే కొన్ని వేద శాస్త్రాలు చదవాలి. అయితే అల్బర్ట్ గారికి అదేమీ అర్థం కావడం లేదు. ఎన్ని గంటలు కూర్చొని ఆ పుస్తకాలు చదివినా కూడా అల్బర్ట్ గారు ఒక్క ముక్క కూడా గుర్తు పెట్టుకోలేకపోతున్నారు. గంటలు కష్టపడి చదువుతున్నారు. రాత్రంతా నిద్ర మానుకొని ఆ పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. అల్బర్ట్ గారు ఎంత కష్టపడినా కూడా ప్రతి పరీక్షల్లో కూడా వెనకే ఉంటున్నారు. ఇలా అల్బర్ట్ గారు ప్రతి పరీక్ష కూడా ఫెయిల్ అవడంతో తోటి బ్రదర్స్ అందరూ అల్బర్ట్ గారిని చూసి హేళన చేస్తూ అవమానపరుస్తూ ఉన్నారు. ఆ అవమానాలను భరించలేక అల్బర్ట్ గారు ఆ మఠం విడిచి బయటికి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నారు. అందుకుగాను ఒక ప్లాన్ కూడా ఆయన రూపొందించుకొని ఆ ప్లాన్ ప్రకారం అన్ని సిద్ధం చేసుకొని అలా నిద్రలోకి జారుకున్నారు అల్బర్ట్ గారు. అల్బర్ట్ గారు ఆ రాత్రి నిద్రపోతూ ఉండగా వారి యొక్క నిద్రలో ఒక అందమైన కళ వచ్చింది. అయితే ఆ కళలో వారికి ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. ఆ సభ గోడకు ఒక పెద్ద నిచ్చెన నిలబెట్టి ఆనిచ్చి ఉంది. అయితే గోడెక్కి అవతలికి వెళ్ళిపోవడానికి ఆ నిచ్చెన చాలా సులభంగా ఉంది. అప్పుడు అల్బర్ట్ గారు కలలో ఆ గోడ ఎక్కి ఆ నిచ్చెన దిగి అవతలికి వెళ్ళిపోతూ ఉన్నారు. అంతలో మరియ తల్లి అడ్డుగా నిలబడి, అంటే నిచ్చెనకి అడుగున నిలబడి, కుమారుడా, ఈ మఠాన్ని వదిలి నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అని చిరునవ్వుతో అడిగారు. అప్పుడు అల్బర్ట్ గారు, నేను ఎంతో కష్టపడి చదువుతున్నాను, కానీ ఈ పుస్తకాలు చదవడం నా వల్ల కావడం లేదు. నేను ఎన్ని గంటలు సమయాన్ని హెచ్చించి కష్టపడి చదివినా కూడా ఒక్క ముక్క కూడా గుర్తు పెట్టుకోలేకపోతున్నాను. ప్రతి పరీక్షల్లోనూ నేను ఫెయిల్ అవుతూనే ఉన్నాను. నన్ను చూసి అందరూ నవ్వుతూ ఉన్నారు. అందుకే ఆ అవమానం భరించలేక ఈ సభ వదిలి నేను బయటికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అని చెప్పారు. అప్పుడు మరియ తల్లి చిన్నగా నవ్వి అల్బర్ట్ గారితో ఇలా చెప్పారు, అల్బర్ట్, నువ్వు ధైర్యంగా ఉండు. తిరిగి మరలా సభలోకి వెళ్ళిపో. ఎప్పటిలాగే నువ్వు శ్రద్ధగా చదువుకోవడం మొదలుపెట్టు. మా సహాయం చేత నీవు గొప్ప వేద పండితుడు అవుతావు. ఈ వేద శాస్త్రం అంతా కూడా నీ కష్టం వల్ల కాకుండా నీవు నాకు చేసినటువంటి ఆ మధ్యస్థ ప్రార్థనా సహాయముతో ఈ తెలివిని నువ్వు పొందుకుంటున్నావు. అయితే నువ్వు గొప్ప వేద పండితుడు అయిన తర్వాత నీకు గర్వం రాకుండా ఉండడానికి ఒక మాట చెప్తున్నాను, విను అన్నారు మరియ తల్లి. ఏదో ఒక రోజున నీవు ప్రజలందరి ముందు ప్రసంగాలు చెప్తున్న సమయంలో నీవు నేర్చుకున్నటువంటి ఈ శాస్త్రాలన్నీ, ఈ తెలివితేటలన్నీ కూడా నిన్ను వదిలి వెళ్ళిపోతాయి అని చెప్పి మరియ తల్లి అదృశ్యమైపోయారు.
తెల్లవారిన తర్వాత అల్బర్ట్ గారు మెల్లగా లేచి దేవమాత తల్లి రాత్రి కలలో చెప్పినటువంటి ప్రతి మాటను జ్ఞాపకం చేసుకుని మరియ తల్లి స్వరూపం దగ్గరికి వెళ్లి మరియ తల్లికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నారు. ఆ రోజు నుండి కూడా మఠం వదిలి వెళ్ళాలి అనే ఆలోచనను ఆయన మర్చిపోయారు. మరియ తల్లి యొక్క సహాయంతో ఆయన చేయగలిగినంత వరకు కష్టపడి చదవడం మొదలుపెట్టారు. అలా చదువుతూ ఉండగా కొన్ని రోజుల్లోనే అల్బర్ట్ గారు గొప్ప పండితుడు అయ్యారు. వారి యొక్క పేరు ప్రతిష్టలు చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా వ్యాపించాయి. చాలా మంది వేద పండితులు దేశ దేశాల నుండి వచ్చి అల్బర్ట్ గారి యొక్క ప్రసంగాలు విని ఆశ్చర్యపోతూ ఉన్నారు. అల్బర్ట్ గారు గొప్ప పండితుడుగా గొప్ప గొప్ప వేద గ్రంథాలను కూడా ఆయన రాశారు. ఇప్పటికీ కూడా ఆయన రాసినటువంటి పుస్తకాలను చాలా మంది కథోలికలు చదువుతూనే ఉన్నారు. అలా చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత అల్బర్ట్ గారు మరణించడానికి 3 సంవత్సరాల ముందు కొలోన్ అనే పట్టణంలో చాలా మంది ప్రజలు అల్బర్ట్ గారి యొక్క బోధనలు, వారి యొక్క ప్రసంగాలు వినడానికి వచ్చారు. అయితే దేవమాత తల్లి ముందుగానే కలలో చెప్పినట్లుగా అల్బర్ట్ గారు ప్రజలందరి ముందు గొప్ప ప్రసంగాన్ని చెబుతూ ఉండగా అకస్మాత్తుగా ఆయన చెప్పే ప్రసంగాన్ని మర్చిపోయారు. ఏం చెప్పాలో కూడా ఆయనకు అర్థం కాకుండా అయిపోయింది. అయితే మరియ తల్లి వారి యొక్క చిన్నతనంలో దర్శనంలో కనిపించిన విషయాన్ని మాత్రం ఆయన మర్చిపోలేదు. అయితే చిన్నతనంలో దేవమాత తల్లి నాకు కలలో కనిపించారని, జ్ఞానం లేనటువంటి నన్ను జ్ఞానవంతుడుగా మరియ తల్లి దీవించారని, గొప్ప పండితుణ్ణి చేశారు అని, మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయంతోనే నేను ఈ రోజు మీ అందరి ముందు నిలబడగలిగాను, ఇంత గొప్ప ప్రసంగాలు చేయగలుగుతున్నాను, ఇంత గొప్ప పండితుడిగా పేరు తెచ్చుకున్నాను, అదంతా కూడా మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయమేనని ఆయన ప్రజలందరి ముందు గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చారు. ఆ తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఆయన పుణ్య మరణాన్ని పొందుకున్నారు. పునీత అల్బర్ట్ గారి యొక్క పండుగను మనం నవంబర్ 15వ తారీఖున జరుపుకుంటూ ఉంటాము. కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన బిడ్డలందరికీ కూడా మంచి జ్ఞానము, తెలివి, వారు చేసే పనుల్లో గొప్ప క్రియేటివిటీని దయచేయమని మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయాన్ని కోరుకుందాము. ఆనాడు దేవుడు సలోమానికి ఇచ్చినటువంటి జ్ఞానం ఈ రోజు మన బిడ్డలకి ఇవ్వమని, మన బిడ్డల్లో భయము, ఆందోళన అంతా కూడా తొలగించి వారి చదువులో మంచి తెలివి కలిగి, జ్ఞానం కలిగి ముందుకు వెళ్లేలా మన బిడ్డల్ని దీవించమని, అందుకుగాను మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయం మన బిడ్డలకి ఎల్ల వేళలా తోడుగా ఉండమని మరియ తల్లిని ప్రార్థించుకుందాము. సకల దేవ వర ప్రసాదములతో నిండిన మరియ తల్లి మీకు వందనమమ్మ. ఈ రోజు మా బిడ్డల యొక్క జీవితాలను, మా బిడ్డల చదువులను మీ చేతులకు సమర్పిస్తున్నాము తల్లి. పునీత అల్బర్ట్ గారిని మీరు దీవించినట్లుగానే మా బిడ్డలను కూడా దీవించండి అమ్మ. జ్ఞానం లేనటువంటి అల్బర్ట్ గారిని గొప్ప పండితుడుగా నిలబెట్టారు. అదే విధంగా మా బిడ్డలను కూడా చదువుల్లో గొప్ప స్థాయిలో ముందంచులో ఉంచండి. భయాన్ని, ఆందోళనను తొలగించండి. వారికి మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి. చదివిన ప్రతి అక్షరాన్ని కూడా గుర్తుంచుకునేలా వారిని దీవించండి. వారు చేసే ప్రతి పనిలో గొప్ప క్రియేటివిటీని దయచేయండి. మరియ తల్లి వారికి మంచి ఫ్రెండ్స్ ని దయచేయండి, మంచి వాతావరణాన్ని దయచేయండి. స్కూల్స్ ని దీవించండి, టీచర్స్ ని దీవించండి. వారు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు మీ యొక్క దేవదూతల సహాయాన్ని వారికి తోడుగా పంపించండి. ప్రతి పనిలోనూ వారికి తోడుగా ఉండి వారిని ముందుండి నడిపించమని, వారిని మంచి జ్ఞానముతో అల్బర్ట్ గారి వలె గొప్ప స్థానంలో నిలబెట్టమని మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయంతో వేడుకుంటున్నాం తల్లి. అదే విధంగా మమ్మల్ని, మా కుటుంబాలను కూడా దీవించమని, ఈ మనవులన్నిటిని కూడా నజరేయుడైన యేసు నామములో మేము పొందుకున్నాము అని అడిగి వేడుకుంటున్నాము తల్లి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇది ఈ రోజు మన పునీత అల్బర్ట్ గారి యొక్క జీవితము. మరొక అద్భుతంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుని యొక్క కృపా కాపుదల మనందరికీ తోడయుండి, దేవుని యొక్క ప్రేమలో, సేవలో మన ముందుకు నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.